మండలి ఎలక్షన్ అనేటటువంటిది విద్యావంతుల యొక్క ఆలోచన. అవును. ఇందులో రిజిస్టర్ చేయించుకునే వాళ్ళు 40-50% మించి ఉండరు. అది పార్టీల మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఇది విద్యావంతుల యొక్క అభిప్రాయం అన్నది గుర్తుపెట్టుకోవాలి. విద్యావంతులలో ఉండే చైతన్యానికి సాక్ష్యం ఇది. ఇందులో ఉన్న ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇదంతా మేబీ లోకేష్లో వచ్చినటువంటి సంపూర్ణ నాయకత్వ లక్షణానికి సాక్ష్యం అనుకోవాలి. ఇది ఈ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్. ఎందుకు అంటే, నేను విన్నటువంటి లెక్క అయితే లోకేష్ ఒక కొత్త సిస్టమ్ని తయారు చేసుకొచ్చాడు. హౌస్ టు హౌస్ టచ్ చేయడం ఎట్లాగా, దాన్ని ఫాలో అప్ చేయడం ఎట్లాగా అనేది ఒక వ్యవస్థను తయారు చేశాడు. తను నాన్నకి మించిన కొడుకు అయ్యాడు పోల్ మేనేజ్మెంట్లో. వాస్తవంగా ఇతను ఏదో చదువుకుని వచ్చాడు అమెరికాలో, ఎక్కడేంటి అంటే తన బుర్ర వాళ్ళ నాన్నకంటే షార్ప్. అలాంటి విషయంలో ఒకప్పుడు తెలుగుదేశం సభ్యత్వాల్లో చూసాం. అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉండి చేసినవి కానీ, ఇప్పుడు కోటి దాటించడం కానీ అట్లాగే. దానికి తోడు ఇప్పుడు ఇది ఒక పెద్ద ఆల్గారిథం తయారు చేశాడు తను. టీచర్లది హైయెస్ట్ పర్సంటేజ్ పోలింగ్ జరిగింది, దాదాపు 97% దాకా. ఈయన విద్యాశాఖ మంత్రి. ప్రతి టీచరు వెళ్ళి అక్కడ ఓటేసి ఇక్కడ ఇన్ఫార్మ్ చేసుకోవాలి.